అబ్బా కాళేశ్వరం వార్త మళ్ళొచ్చిందానే ఎన్ని మాటలు రాస్తారే ఆయన మనదేముంది తీయురి ఆ ప్రాజెక్ట్ కథలు అట్లుండే ఏ గడియల ముహూర్తం పెట్టిండ్రో గాని అది గట్టే కాంచి కొబ్బరికాయ కొట్టి ఇయాల్టి దానిక ఎప్పుడోటి కాబట్టే మరి కొత్త ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్లు సుత కథలు చెప్పుడు సురువు చేసిండ్రు ఆత్రమాత్రం కట్టిండ్రు రూల్స్ పాటించలేదు కట్టాల్సిన జాగల కట్టలేదు అంత లాపర్వా చేసిండ్రని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కదా ఏహే అదంతా తప్పు అనబట్టే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఢిల్లీలుండే సర్కార్ పెద్ద ఆఫీసర్లు వచ్చి మేడిగడ్డ అన్నారం సుందిళ్లను కండ్లారా చూసి రికార్డులు మర్రేసి అందరితోటి మాట్లాడి రిపోర్టు పంపితే అదే గలతని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అంటూరంటే చూడుర్రిగా రూల్స్ ప్రకారం గిన్నేళ్ల దానికి ఏ తక్లీఫ్ వచ్చినా అది కట్టిన వాళ్ళే ఖర్చు పెట్టి రిపేర్లు చెప్పాలనే కండిషన్ ఉంటే లేలే మేము ఏకనా పెట్టుకోమంటుర్రట బాజాప్తా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తపట్టింది మెగా కంపెనీలో అయితే మేడిగడ్డ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది ఎల్ఎన్టీ కంపెనీ పిల్లర్ దస్కింది ఇన్నే పర్రెలు వాసింది ఇన్నే ఎక్కువ నష్టమైంది ఇన్నే మొత్తానికే డేంజర్ ఉందని నీరు ఆనకాలంలో నీళ్ళు ఆగకుండా గేట్లు ఎత్తి పెడితే అంత పెద్ద ప్రాజెక్ట్ తోని ఫాయిదానే కాకపాయే ఇంత క్లియర్ గా ఇవన్నీ అవ్వబడుతున్నా మా తప్పేం లేదు సొక్కంగా కట్టినామని తప్పించుకునే ఉపాయం చేస్తుందట మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో గానీ కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి 5 తారీఖు నాడు కేసీఆర్ సార్ రాబోతుండు ప్రాజెక్టు నక్షల కాంచి రిబ్బన్ కటింగ్ దానిక అంతా సారే ముంగడబడి చూసుకుండు కాబట్టి కమిషన్ కి ఏం చెప్తాడో చూడాలి మరి.